హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 64 ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ చూసుకుంటే జైపూర్లో ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్గా మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఇక్కడ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ 2026లో ఆర్ఆర్కి అయితే చెత్త రికార్డ్స్ ఉన్నాయని చెప్పొచ్చు ఈ స్టేడియంలో. దానికి తోడు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. చూస్తే ఆర్ఆర్ ఈ మ్యాచ్ని గెలవాలనుకుంటుంది. వాళ్ళకి 2 మ్యాచ్లు ఉన్నాయి. మ్యాచ్ని గెలిస్తే 2కి 2 వాళ్ళు క్వాలిఫికేషన్ మార్క్ అయితే చేరబోతున్నారని చెప్పొచ్చు. చాలా చాలా ప్రెషర్ అయితే ఆర్ఆర్ మీద ఉంటుంది. ఎల్ఎస్జి చాలా అంటే వాళ్ళు గెలిచిన ఓడిపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి చాలా ఫ్రీడమ్ తోటి ఎల్ఎస్జి వస్తుంది. ఆర్ఆర్ చాలా ప్రెషర్లో దిగబోతున్నారు కాబట్టి మ్యాచ్ రిజల్ట్స్ ఎటైతాయి. అండ్ ఆల్సో చూసుకుంటే పిచ్ గురించి మాట్లాడుకున్నాం. స్టేడియం రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లాస్ట్లో విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మనం చెప్పిన ప్రిడిక్షన్ ఏముంది, ఇక్కడ 180 పిచ్ అని చెప్పిన ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది సిఎస్కే. అండ్ ఇక్కడ చూస్తే మీరు గమనించాలి, సిఎస్కే ఈ మ్యాచ్కి అడ్వాంటేజ్ ఉంటుందని నేను చెప్పడం జరిగింది. అండ్ చూసుకుంటే ప్రెషర్లో సిఎస్కే ఆడిందని చెప్పాను, ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పాను. బట్ పిచ్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ సాయిల్ పిచ్ 180 to 200 పిచ్ 180 పిచ్లకు కనిపిస్తుంది. 180 to 200 రన్స్ మధ్యలో వస్తాయని చెప్పిన 180 దగ్గర కొట్టడం జరిగింది. అండ్ ఆల్సో చూసుకుంటే మీరు చూడండి సిఎస్కే ఎంత చెత్త బౌలింగ్ వేసిందంటే, ఇలాంటి పిచ్ మీద ఎలాంటి బౌలింగ్ వేయాలో దానికి మొత్తం క్వైట్ ఆపోజిట్ బౌలింగ్ చేసిందని చెప్పొచ్చు. పవర్ ప్లే వరకు మీరు చూడండి ఎస్ఆర్హెచ్ ఏ విధంగా ఆడిందో, చాలా కష్టపడుతూ రన్స్ చేయడం జరిగింది. ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో అంత దారుణంగా ఎప్పుడూ ఆడలేదు. నాకు తెలిసి సెకండ్ లోయెస్ట్ స్కోర్ అనుకుంటే ఈ సీజన్. ఎప్పుడైతే అభిషేక్ శర్మ వికెట్ పడ్డదో, క్లాస్ అని ఎప్పుడైతే వచ్చినాడో అప్పటికి 12 per run per ఓవర్ అయిపోయింది. ఆల్రెడీ సిఎస్కే మ్యాచ్ని గెలిచేసిందనే దాంట్లోకి వచ్చేసింది ఫీలింగ్లోకి సిఎస్కే ఫ్యాన్స్ కానీ సిఎస్కే కానీ. బట్ అక్కడి నుంచి చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వీళ్ళు స్లో బాల్స్ వేయకపోవడం. మీరు గమనిస్తే నితీష్ కుమార్ రెడ్డి ఏ విధంగా రన్స్ ఇచ్చిండు ఫాస్ట్ బౌలింగ్లో. అండ్ ఆల్సో కట్టర్స్ వేయలేకపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. ప్రఫుల్ హింగే కూడా అదే తప్పు చేసిన, రన్స్ వచ్చినాయి. అండ్ మీరు చూస్తే ఉర్విల్ పటేల్ ఎట్లా అవుట్ అయ్యాడు, షార్ట్ పిచ్ బాల్కి అవుట్ అయ్యాడు. షార్ట్ పిచ్ బాల్ వికెట్ దాకింది. నార్మల్గా షార్ట్ పిచ్ బాల్ వేసి ఎక్కడ రావాలి, మనకి హెడ్ మీదకి వెళ్తుంది, లేకపోతే షోల్డర్ లెంత్ ఖచ్చితంగా వెస్ట్ మీదనే వస్తుంది మనకు. బట్ ఆ బాల్ చూస్తే కట్ అయ్యి వికెట్లో దాకింది. షార్ట్ పిచ్ బాల్ అంటే ఎంత లో బౌన్స్ ఉందో మీరు ఆలోచించండి. ఈ పిచ్ మీద ఏం బౌలింగ్ వేయాలి, శివం దుబే తోటి 4 ఓవర్లు వేయాలి. మీరు చాలామంది అనుకోవచ్చు శివం దుబే రన్స్ ఇస్తున్నాడు కదా ఇలా అలా. ఈ పిచ్ మీద స్లో బాల్స్ వర్క్ అవుతాయి, కట్టర్స్ వర్క్ అవుతాయి. మీరు గమనిస్తే నాకు తెలిసి ఎంత దరిద్రమైన బౌలింగ్ వేసినారంటే, అసలు స్పిన్నర్లు కూడా 90 km/h వేస్తున్నారు. క్లాస్ నిలబడి కవర్స్ మీద నుంచి కొడుతున్నాడు. సరే స్పిన్నర్లను వదిలేద్దాం, దాని తర్వాత కంబోజ్ వచ్చిన ఎవరు వచ్చినా సరే ఆ స్లో బాల్స్ వేయడానికి చాలా ఇబ్బంది. అసలు ఆ ప్లానింగ్ అనేది ఎందుకు చేసుకోలేదు నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. అంటే మీరు టాస్ గెలిచినారు, మీరు చూస్తే సిఎస్కే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకు చేసింది, సెకండ్ బ్యాటింగ్ బెటర్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకు చేసినారు. అండ్ ఆల్సో మీరు ఫ్లెమింగ్ని అడిగితే 175 ఇస్ అ గుడ్ స్కోర్ అంటారు. అంటే ఎస్ఆర్హెచ్ అగ్నిస్ట్గా 175 గుడ్ స్కోర్, కళ్ళు మూసుకొని కొడతారని తెలుసు కదా. సో పిచ్ నుంచి ఏదైతే పాజిటివ్ ఉందో, ఏదైతే అడ్వాంటేజ్ ఉందో సిఎస్కే బౌలర్స్ తీసుకోలేదు. ఈ మ్యాచ్లో చాలా చెత్త బౌలింగ్ వేసినారని చెప్తాను. మీరు చూస్తే 160, 150 140, 136 స్పీడ్ తోటి వేస్తే చాలా ఆరామ్సే కొట్టినారు. సో ఇక్కడ మొత్తం కూడా సిఎస్కే ప్రెషర్లో ఆడింది. కెప్టెన్సీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. గైక్వాడ్ అయితే 6 పోయిన తర్వాత బౌలర్లో చూపిస్తున్నాడు ఇట్లా కటర్స్ వేయడని. అంటే ప్లానింగ్ అనేది లేదు. అంటే ఏదో గ్రౌండ్లో అంటే ముందు బ్యాటింగ్ చేసినప్పుడు అర్థమైంది కదా, ఉర్విల్ పటేల్ వికెట్ చూసిన. అండ్ ఆల్సో మీరు చూస్తే కార్తిక్ శర్మ వికెట్ చూసిన, మన ఏ బాల్స్కి వికెట్లు పడ్డాయి. అండ్ గైక్వాడ్ ఏ బాల్కి అవుట్ అయిపోయాడు, స్లో బాల్స్కే కదా, అన్నీ కూడా కటర్స్కి అవుట్ అయినారు బ్యాటర్లు అందరూ కూడా. అలాంటిది మీరు కటర్స్ వేయకుండా నేను ఫాస్ట్ బౌలింగ్ వేస్తాం, మాకు స్పీడ్ వచ్చు అని చూపిస్తే ఇదే రిజల్ట్ ఉంటుంది. సో ప్రెషర్లో ఆడిందని చెప్పొచ్చు. అండ్ ప్రెషర్ మనం చెప్పినట్టు ప్రివ్యూలో చెప్పినాం, సిఎస్కే ప్రెషర్లో ఆడతారు, అదే జరిగింది. బట్ కండిషన్స్ చాలా అడ్వాంటేజ్ ఉండే. డ్యూ రాలేదు, పిచ్ స్లో అవుతుంది, బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి మంచి రికార్డ్ లేదు. బట్ ఎగ్జిక్యూషన్లో అసలు ఏం ప్లానింగ్ లేకుండా ఆడింది. సో నేను ఆల్రెడీ చెప్పాను పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అప్పుడే కూడా చెప్పడం జరిగింది.
కండిషన్స్ సపోర్ట్ చేస్తున్న టీమ్స్ ఏవైతే క్వాలిఫికేషన్ అవ్వాలనుకుంటున్నాయో అవి అంటే గెలవాల్సిన మ్యాచ్లో ప్రెషర్లో ఆడుతున్నారు. బౌలర్స్ అయితే ప్రెషర్లో అసలు ఈ మ్యాచ్ చూస్తే సిఎస్కేనా ఇలాంటి ప్లానింగ్తో జస్ట్ మీరు స్లో బాల్స్ వేసి 6లు 4లు పైన ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జిక్యూషన్ మొత్తం రాంగ్ ఉంటాయి. ఎవరిని బ్లేమ్ చేయని అవసరం లేదు, వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవాలి. నాకు తెలిసి లాస్ట్ మ్యాచ్ కూడా సిఎస్కే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి పూర్ బౌలింగ్ టాక్టిక్స్తో వెళ్ళి మీరు క్వాలిఫికేషన్ అవుతాను అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు క్వాలిఫికేషన్ అవ్వచ్చు, బట్ మ్యాచ్లు అయితే గెలిచే అవకాశాలు లేదు, ట్రోఫీ గెలిచే అవకాశాలు లేదు. సో చాలా చాలా పూర్ బౌలింగ్ అని చెప్పొచ్చు. మనం చెప్పిన పోస్ట్ పెట్టినాం అండ్ ఆల్సో ప్రివ్యూ కూడా, అంటే రివ్యూలో కూడా అంటే చెప్పడం జరిగింది. రివ్యూ ఒకవేళ ఎవరైనా చెప్తే ఇదే టాక్టిక్ చెప్తారని చెప్పినాం. ఆల్రెడీ అంబట్రాయుడు అండ్ ఇంకో ఇద్దరు ఎవరు మనకు చూసుకుంటే పోస్ట్ మ్యాచ్ తర్వాత కూడా అదే పాయింట్ని తీశారు. బౌలింగ్ ఫస్ట్ బౌలింగ్ నుంచి ఏమీ నేర్చుకోలేదు అని చెప్పడం జరిగింది. సో సరే, ప్రిడిక్షన్ చూసుకుంటే మనం చెప్పిన ప్రతి మ్యాచ్లో పోస్ట్ టాస్ ప్రివ్యూలో మనం చెప్తాం ఏమని, ఈ మ్యాచ్ వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. బట్ నిన్నటి మ్యాచ్ చూసినా నాకు పోస్ట్ టాస్ ఇవ్వాలని అనిపిస్తలేదు, బట్ మనకు చాలామంది అడుగుతున్నారు. బట్ మనం బాధ్యతగా ఇస్తున్నాం. బట్ మళ్ళీ చెప్పాను, ఆ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో కూడా చెప్పాను, ఇక్కడి నుంచి మ్యాచ్లు ఎవరైనా గెలవచ్చు. టీమ్స్ ఏ టీం ప్రెషర్లో ఆడుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. కండిషన్స్ అడ్వాంటేజ్ చేస్తున్నా సరే మ్యాచ్లో ఓడిపోవడం, వాళ్ళని బ్లేమ్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, మనం పోస్ట్ టాస్ ఇచ్చేది కానీ ఏది కానీ జస్ట్ క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. సో మన ప్రిడిక్షన్స్ కూడా సేమ్ అదే విధంగా జరుగుతున్నాయని కూడా లాస్ట్ మ్యాచ్లో కూడా చెప్పాను. పోస్ట్ టాస్ ఇవ్వద్దు అని అనుకుంటున్నా అని చెప్పాను, బట్ చాలామంది రిక్వెస్ట్ చేయడంతో మన మీద ఇస్తున్నాం. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడి నుంచి కూడా టీమ్స్ ప్రెషర్లో ఆడే అవకాశం ఉంది. ఆర్ఆర్ వర్సెస్ మనం చూసుకుంటే ఎల్ఎస్జీ మ్యాచ్కి వస్తే ఎవరి మీద ప్రెషర్ ఎక్కువ ఉంది, ఆర్ఆర్ మీదనే. కాబట్టి ఆర్ఆర్ చాలా చాలా కష్టంగా మ్యాచ్లోకి దిగబోతుందని చెప్పొచ్చు. మీరు చూస్తే ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్లో 14 ఓవర్స్కి 160+ కొట్టిన టీము నెక్స్ట్ 6 ఓవర్లో జస్ట్ 30 రన్స్ చేసినారు. అంటే ఎంత ప్రెషర్లో ఆర్ఆర్ టీం ఆడింది చూడండి. అండ్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చూసినా అంతే, ఆర్సీబీ కెప్టెన్ లేడు, చేజింగ్ చేస్తున్నారు పంజాబ్ కింగ్స్. కండిషన్స్ పంజాబ్కి అడ్వాంటేజ్, స్టిల్ ఆ మ్యాచ్ను ఓడిపోయినారు. సో ప్రెషర్ అనేది చాలా చాలా కీ ఫ్యాక్టర్గా మారుతుంది. సో లాస్ట్ మ్యాచ్లన్నీ కూడా చాలా టఫ్ అని చెప్పొచ్చు. ప్రిడిక్షన్ ఏ మ్యాచ్ ఎవరైనా గెలిచే సిచ్యువేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ అంటే లాస్ట్ ఓవర్లో 6 బాళ్ళకి 6 రన్లు కొట్టాలంటే కూడా ఆర్ఆర్ ఓడిపోయే అవకాశాలు ఈ మ్యాచ్లో కనిపిస్తూ ఉన్నవి. సో ప్రెషర్లో ఆర్ఆర్ఏ దిగుతుంది. అండ్ పిచ్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 220+ రన్స్ వచ్చినాయి. 2 మ్యాచ్లో చేజింగ్ చేసింది ఆర్ఆర్. సెకండ్ బౌలింగ్ చేసినప్పుడు ఆపోజిట్ టీమ్స్ చేజింగ్ చేసినాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి వీళ్ళు చేజింగ్కి వచ్చినప్పుడు జీటీ మీద మ్యాచ్ని అనేది ఓడిపోయారు. అండ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో ఈ విధంగా ఉండే అవకాశం ఉందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే చేజింగ్ కష్టంగానే మారబోతుంది. ఎందుకంటే చాలా మ్యాచ్లు అయిపోయినాయి, 3 మ్యాచ్లు అయిపోయినాయి. సో కొంచెం స్లో డౌన్ అయితే పిచ్లు అనేది స్లో డౌన్ అయితే, అండ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా రావడం లేదు. డ్యూ రాకపోతే ఏమైతే బ్లాక్ సైల్ పిచ్ స్లో అవుతుంది. 220-200+ కొట్టినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి టీమ్స్. లాస్ట్ మ్యాచ్లో అదే జరిగింది. జీటీ చాలా కంఫర్టబుల్గా వాళ్ళని ఆపగలిగిన, పవర్ ప్లేలో చాలా స్కోర్ వచ్చినా సరే వాళ్ళనైతే ఆపగలగడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అండ్ చెప్పినట్టు పిచ్ బ్లాక్ సైల్ పిచ్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ కొంచెం అనుకూలిస్తే కావచ్చు, కానీ సెకండ్ బౌలింగ్ అప్పుడు చాలా చాలా టఫ్గా మారే అవకాశం ఉంది. బట్ టాస్ చాలా కీలకంగా మారబోతుంది. ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రెషర్ని ఆడతారు, సెకండ్ బ్యాటింగ్ చేసిన ప్రెషర్ని ఆడే అవకాశం ఉంది. కాబట్టి ఎల్ఎస్జీ పోయేదేం లేదు. ఎల్ఎస్జీ ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది, చాలా ఫ్రీగా ఆడుతున్నారు వాళ్ళు. లాస్ట్ మ్యాచ్లో చూడండి 6లు 4లు వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. 6 సిట్టింగ్ మీదనే పోతున్నారు. మేము ఎన్ని 6లు కొట్టగలం ఈ మ్యాచ్లో అనే కాంపిటీషన్ పెట్టుకున్నట్టుంది. మాక్రమ్ కానీ పురాణ్ కానీ ఏ విధమైన 6లు కొట్టిండు, వరుస 4 6లు 4 6లు ఎందుకు కొట్టినారు? వాళ్ళ మీద ప్రెషర్ అనేది లేదని చెప్పొచ్చు. అండ్ పిచ్ ఈ విధంగా ఉంది, కండిషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ప్లేయింగ్ లెవెల్లో నాకు తెలిసి జడేజా ఆర్ఆర్కి మళ్ళీ లాస్ట్ మ్యాచ్ నిఖిల్తో ఆడలేదు, ఈ మ్యాచ్లో వస్తున్నాడు. తన నుంచి కూడా బెటర్ బౌలింగ్ చూసే అవకాశం ఉంది. ఈ పిచ్ మీద జడేజా కీ బౌలర్గా మారే అవకాశం ఉంది. ఎందుకు అంటే బ్లాక్ సైల్ పిచ్, సెకండ్ బౌలింగ్ వేసినప్పుడు గ్రిప్ అవుతుంది. సో ఒక మంచి స్కోర్ ఆర్ఆర్ కొట్టి 200+ కొట్టి ఏమైనా డిఫెండ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ 2 టీమ్స్లో చూసుకుంటే మాత్రం సూర్యవంశీ క్లిక్ కావాలి. సూర్యవంశీ తక్కువ అవుట్ అయినప్పుడల్లా ఆర్ఆర్ ప్రాబ్లంగా మారుతుంది. జైస్వాల్ తగ్గట్టు ఆడడం లేదు.
అండ్ ఆల్సో చూసుకుంటే వీళ్ళు మిడిల్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్ చాలా దారుణంగా ప్రెషర్లో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం సందీప్ శర్మని ఎందుకు ఆడించట్లేదో అర్థం కావట్లేదు. ప్లేయింగ్ లెవెన్లో చాలా చేంజెస్ చేస్తున్నారు. ఆర్చర్ రన్స్ ఇస్తున్నారు, ఏ బౌలర్ని తెచ్చినా రన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆర్ఆర్ బౌలర్ల మీద ప్రెషర్ ఉంది, బ్యాటర్ల మీద ప్రెషర్ ఉంది. ఇది చూసుకుంటే ఎల్ఎస్జి ఎంత ఫ్రీగా ఆడుతున్నారంటే అసలు ఇంత ఫ్రీగా స్టార్టింగ్ నుంచి ఆడితే ఎల్ఎస్జి ఇప్పటికీ క్వాలిఫికేషన్ అయ్యేది. సో వాళ్ళు చాలా ఎలిమినేషన్ అయిపోయినారు కాబట్టి అంత ఫ్రీగా ఆడుతున్నారు. చూసుకుంటే మార్ష్ అదర్ కొడుతున్నాడు. అండ్ ఆల్సో చూసుకుంటే ఇంగ్లీష్ చూడండి ఏ విధంగా ఆడుతున్నాడు. అండ్ మిగతా బ్యాటర్లు చూసుకున్న పురాన్ లాస్ట్ మ్యాచ్ కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డ తర్వాత వరుస 4 సిక్స్లు కొట్టినాడు. సో తను కూడా అదే కాన్ఫిడెన్స్ మీద వస్తాడు. అండ్ ఆల్సో చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో కొత్త ప్లేయర్లను ఇస్తున్నారు, హిమ్మత్కి ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే చాలా చేంజెస్ వీళ్ళు చేస్తున్నారు. బదోనేని ఏమైనా తీసుకొస్తారా లేదా సేమ్ ప్లేయింగ్ లెవెన్ తోటి వెళ్తారా, చేంజెస్ ఏమైనా చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు వీళ్ళకి. ఏ ప్లేయింగ్ లెవెన్ తోటి వచ్చినా ప్రాబ్లం లేదు. మాక్రమ్కి బ్యాటింగ్ కూడా రాలేదు, పంత్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నా అని చెప్పొచ్చు. బౌలింగ్ ప్రాబ్లం ఏం లేదు వీళ్ళకి. షమి కానీ ప్రిన్స్ కానీ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. ప్రిన్స్ ప్రతి మ్యాచ్లో అద్దర కొడుతున్నాడని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించింది, బట్ అంతకు మించి మాత్రం మంచి బ్లాక్ సాయిల్ పిచ్ మీద మంచి బౌలింగ్ వేసే అవకాశం ఉంది ప్రిన్స్, షమి కానీ. అండ్ ఆల్సో చూసుకుంటే మోషన్ కానీ ఇంకా వచ్చే అవకాశాలు లేదు. మయాంక్ కాకుండా వేరే బౌలర్తో వెళ్తే బాగుంటుంది. సమద్కి లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చినారు, అదైతే యూజ్ చేసుకోలేకపోయినాడు అని చెప్పొచ్చు. ప్రిన్స్ యాదవ్ మళ్ళీ దిగ్వేషన్ తెచ్చుకునే అవకాశం ఉంది, మంచి బౌలింగ్ వేసే అవకాశం ఉంది ఈ పిచ్ మీద. షాబాజ్ కూడా అద్భుతమైన బౌలింగ్ వేసే అవకాశం అయితే ఉంది. సో టాస్ అయితే కీలకంగా మారబోతుంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్. కండిషన్స్ అయితే బెటర్, నెట్ డ్యూ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆర్ఆర్ చేజింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 మ్యాచ్లు ఆడితే 3కి 3 కూడా మనకు చూసుకుంటే ఆర్ఆర్ మ్యాచ్లు అనేది ఓడిపోయింది. బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఇబ్బంది పడ్డారు వాళ్ళు. మంచి స్టార్ట్ చేసిన తర్వాత వికెట్లు పడ్డాయి. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే కూడా అదే ఉంది. సో చెప్పినట్టు ప్రెషర్ ఏమైనా మ్యాచ్ని అయితే గెలిపిస్తుంది. బట్ పోస్ట్ టాస్ ప్రివ్యూ అయితే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మనమైతే ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయం కూడా. మీరు కూడా వాటికి దూరంగా ఉండాలి. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎల్ఎస్జికి చాలా ఫేవర్గానే ఉందని చెప్పొచ్చు. టాస్ చెప్పినట్టు ఎవరు గెలుస్తారో వాళ్ళది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ పోస్ట్ టాస్లో నేను కండిషన్స్ అండ్ ఆల్సో పిచ్ వీటికి అనుగుణంగానే ప్రిడిక్షన్ అయితే ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరు గెలుస్తారని నేను కూడా చెప్పలేను. బట్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది, పిచ్ నుంచి ఎవరికి మద్దతు ఉంటుందో అది మాత్రమే చెప్పగలను. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ ఎల్ఎస్జికే విజయావకాశాలు ఉన్నాయి. ఎల్ఎస్జిని మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆల్సో నేను చెప్పే ప్రిడిక్షన్ గురించి లాస్ట్ ఫ్యూ మ్యాచెస్గా చెప్తున్నాను, ప్రెషర్ అనేది చాలా చాలా కీగా మారుతుంది. ఎవరు ఎప్పుడు ప్రెషర్లో ఆడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు ప్రెషర్లో ఆడకపోవడం మనం గెస్ చేయడం కష్టం. కండిషన్స్ గెస్ చేయడం, బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది, డ్యూ వస్తారా రాదా, రెడ్ సాయిల్ పిచ్చా, ఏ విధంగా ఉంటుంది, చేజింగ్కి అడ్వాంటేజా, ఇవన్నీ చెప్పగలం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఈ మ్యాచ్ ప్రెషర్లో ఎవరు ఆడితే వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారు. కాబట్టి చాలా కష్టంగా ప్రిడిక్షన్ అయితే ఉంటుందని ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో నాకైతే ఎల్ఎస్జిఏ ఈ మ్యాచ్ గెలుస్తానైతే నాకైతే అనిపిస్తుంది. మీరు ఏ టైం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. బట్ పోస్ట్ టాస్లో మాత్రం పిచ్ వెదర్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో వాళ్ళకే అడ్వాంటేజ్ అని చెప్తాను. బట్ మ్యాచ్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఎల్ఎస్జిని గెలిచే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి.